రివర్స్ గేర్ కొత్త కూటమి అసాధ్యం. 24 గంటల్లోనే యూటర్న్. కేసీఆర్ ఫ్రంట్ రాజకీయానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్కు మద్దతివ్వటానికి రెడీ అయిన ఎన్సీపీ, శివసేన పార్టీలు కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటుకు నో అంటున్నాయి. కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఫ్రంట్ను ఊహించుకోలేమని, అది లేకుండా కొత్త కూటమి ఏర్పాటు అసాధ్యమని రెండు పార్టీల నేతలు స్పష్టం చేశారు. రెండు పార్టీల అధినేతలతో ఆదివారం ముంబైలో జరిగిన చర్చల సందర్భంగా కేసీఆర్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్తో జరిగిన ఏకాంత భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయో బయటకి పొక్కలేదు. దీనిపై 24 గంటలు కూడా గడవకముందే ఆ రెండు పార్టీలు స్పష్టత ఇచ్చాయి. కొత్త ఫ్రంట్లో కాంగ్రెస్ ఉండాల్సిందేనని కుండబద్దలు కొట్టాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో ఇటీవల భేటీ సందర్భంగానూ కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల ఐక్యతపై చర్చించారు. బీజేపీ వ్యతిరేక పోరులో కేసీఆర్కు మద్దతు ఇవ్వనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ట్విట్టర్లో మాత్రం కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటుపై తక్షణమే నిర్ణయం చెప్పలేమని, కొంత ఆలోచించిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. మాజీ ప్రధాని దేవ్గౌడ్తో తాజాగా జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగానూ కేసీఆర్ తలపెట్టే ప్రత్యామ్నాయ రాజకీయాలకు సంపూర్ణ మద్దతును తెలియజేశారంటూ టీఆర్ఎస్ పేర్కొంది. ఆ తర్వాత దేవ్గౌడ్ తరపున జేడీఎస్ అధికార ప్రతినిధి మాత్రం కేసీఆర్తో ఎలాంటి రాజకీయాలను చర్చించలేదని, కేవలం వ్యక్తిగత అంశాలను మాత్రమే మాట్లాడారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ముంబై టూర్ సందర్భంగానూ ఉద్ధవ్, శరద్ పవార్తో కేసీఆర్ భేటీ సందర్భంగా అలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఆ ఇద్దరు నుంచి సానుకూల స్పందన వచ్చిందని, సంపూర్ణ మద్దతును తెలిపారని, పర్యటన విజయవంతమైందని సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ 24 గంటలు తిరగకముందే సీన్ మారిపోయింది. కాంగ్రెస్తో కూడిన కూటమే ప్రత్యామ్నాయం. బీజేపీకి వ్యతిరేకంగా ఏకాభిప్రాయం, భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కటి కావాలన్న కేసీఆర్ ప్రతిపాదనకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఓకే చెప్పినట్లు వారి జాయింట్ ప్రెస్ మీట్లలోనే స్పష్టం చేశారు. దీన్ని ఎన్సీపీకి చెందిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం వార్తా ఏజెన్సీలతో మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ సహకారం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను కలుపుకోవడం ద్వారానే బీజేపీకి ప్రత్యామ్నాయ ఫోర్స్ను రూపొందించగలమన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల సమయానికి ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని చూపాలని, అది కాంగ్రెస్తో కూడిన పార్టీల కూటమి ద్వారానే సాధ్యమన్నారు. జాతీయ రాజకీయాలపై శరద్ పవార్తో కేసీఆర్ చర్చలు జరపడానికి ముందే మమతా బెనర్జీ భేటీ అయ్యారని, బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ఆల్టర్నేట్ మోర్చా ఏర్పాటుపై చర్చించినట్లు నవాబ్ మాలిక్ గుర్తు చేశారు. కేసీఆర్తో జరిగిన భేటీ సందర్భంగా కూడా ఆ కూటమిలో కాంగ్రెస్ ఉండాల్సిందే అని నొక్కి చెప్పినట్లు తెలిపారు. 2024 ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా యాంటీ బీజేపీ మోర్చా ఏర్పాటు ఖాయమన్నారు. శివసేన తరపున ఎంపీ సంజయ్ రౌత్ సైతం కాంగ్రెస్ లేకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటే కాదన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ భాగస్వామ్యం లేని ఫ్రంట్ సాధ్యమే కాదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు. రెండు రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుపై మమతా బెనర్జీ సైతం తమ పార్టీ అధినేతతో చర్చించారని, ఆమెకు కూడా కాంగ్రెస్ పార్టీని కలుపుకోవాల్సిందేనని నొక్కి చెప్పారన్నారు. అందరినీ కలుపుకుపోవడంలో కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు కేసీఆర్, మరోవైపు మమతా బెనర్జీ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ను కలుపుకొనిపోయే ఫ్రంట్తో మాత్రమే బీజేపీపై పోరు సాధ్యమని చెప్పినట్టు ఈ ఇద్దరు సీఎంలకు వివరించినట్లు తెలిపారు. ఇప్పుడు కేసీఆర్తో చర్చల తర్వాత కూడా శివసేన నేత సంజయ్ రౌత్ దీన్ని స్ట్రెస్ చేయడం గమనార్హం. మార్చిలో దీదీతో భేటీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని తెరపైకి తెచ్చిన కేసీఆర్ 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ ప్రయత్నాలను పక్కకు పెట్టారు. ఇప్పుడు మళ్లీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో థర్డ్ ఫ్రంట్, పీపుల్స్ ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు మొదలయ్యాయి. సాధారణ ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉండగానే ఈ ప్రయత్నాలు కేసీఆర్ ద్వారా మొదలయ్యాయి. ఇప్పటికే ఒక దఫా స్టాలిన్తో భేటీ కాగా, వారం 10 రోజుల్లో మరోసారి కలవడానికి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మమతా బెనర్జీ సహా పలువురిని కలిసి ఢిల్లీలోనే ఇంకొన్ని పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ మార్చి నెలలో సమావేశం కానున్నారు.
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రయత్నాలు ఏ దిశగా వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.